హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య టాక్స్. ఈరోజు స్పెషల్ టొమాటో పచ్చడి. అది ఎలా చేసుకోవాలో ఏమేమి కావాలో చూసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఒక కడాయిలో 50 గ్రామ్స్ ఆఫ్ పల్లీలు తీసుకోవాలి. హాఫ్ కేజీ టొమాటోస్కి 50 గ్రామ్స్ పల్లీలు సరిపోతుంది. దాన్ని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని 7 to 8 గ్రీన్ చిల్లీస్, అది మనం తినే కారంకి సరిపడా చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. వాటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ దెన్ 1 పుదీనా కట్ట ఆకుల్ని కూడా ఇదే ఆయిల్లో వేసి మంచిగా ఆ ఆయిల్లో పచ్చిమిర్చి ఇంకా పుదీనా బాగా మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్లో పుదీనా ఇంకా పచ్చిమిర్చి మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పుదీనా ఇంకా పచ్చిమిర్చి నీట్గా ఫ్రై అయిపోయింది. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇందులోకి 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కేజీ టొమాటోస్ని అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ టొమాటోస్ని కుక్ చేసుకోవాలి. ఇలా టొమాటోస్ అన్ని కడాయిలో వేసిన తర్వాత 1 tablespoon ఆఫ్ సాల్ట్ అండ్ హాఫ్ tablespoon ఆఫ్ హల్దీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 minutes వరకు టొమాటోస్ని కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు టొమాటోస్ మంచిగా కుక్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని టొమాటోస్ని చల్లారబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న 2 రెబ్బల చింతపండు, 1 tablespoon ఆఫ్ జీలకర్ర, ఫ్రై చేసి పొట్టు తీసిన పల్లీలు, ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో కూడా చల్లారిన తర్వాత మిక్సీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇలా దీన్ని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరసగా గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని ఒక బౌల్లోకి తీసేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు టేస్ట్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఫ్రై ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు, రెండు మూడు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని ఈ టొమాటో పచ్చడిలో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ యమ్మీ టొమాటో పచ్చడి రెడీ. మీరు కూడా ఇది మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమ్య టాక్స్. థ్యాంక్ యూ.